గుంటూరులో ఒక మహిళని బట్టలు ఇప్పుడు తీసి టీడీపీ నేతలు కొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు అయితే ముందుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కల్పలత ఉన్నారు. ఆవిడతో మాట్లాడడం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మహిళలందరికీ ముందుకు వచ్చారు? ఈరోజు 16వ తేదీ ఏదైతే ఘటన జరిగిందో గుంటూరు జిల్లాలో మల్లెల మూర్తి అనే వ్యక్తి ఒక 9 మంది వెళ్ళి ఒక మహిళను తను 10,000 లంచం ఇవ్వలేదని తనను బయటికి తీసుకొచ్చి తన మీద దాడి చేసి ఆమెను బట్టలు కూడా విప్పి విశిష్టత చేసిన పరిస్థితి చూసాం. అయితే ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రపంచంలో లేని విధంగా ఈరోజు గుంటూరు జరిగిన సంఘటన. సో దీనికి నిరసనగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా వినతి పత్రాన్ని అందిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్లో అమలు కావట్లే. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రాజ్యాంగం రాసుకుందో దాన్ని మాత్రమే అమలు పరుస్తున్నారు తప్ప ఇక్కడెక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచలేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ కూడా అనుకుంటున్నారు ఏంది ఆంధ్ర రాష్ట్రము ఇంత ఇదిగా తయారవుతుందా అని. ఎందుకంటే ఇది మహిళల పట్ల ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే అరాచకాల రాష్ట్రమా, అభద్రత ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఈరోజు రాష్ట్ర ప్రజలే కాక దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడంతో పాటు ఈరోజు గుంటూరులో జరిగిన ఘటన కూడా మరీ ఇది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. కానీ ఈరోజు మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాము, ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు 16వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే 18వ తేదీ వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే అప్పుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి, అంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, మేము చెప్పిన తర్వాత ఆయనను బైండ్ ఓవర్ చేశారు అంటారు. అంటే మీరు చెప్పడం ఏంటి నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత బైండ్ ఓవర్ చేసేయడం ఏంటి అంటే మీ అందరికీ కూడా తెలుసు 16వ తేదీన ఈ ఘటన జరిగింది అని మీ అందరికీ తెలుసు. మీకు తెలిసి కూడా వాళ్ళని మీ ఇంటికి కూడా పిలిపించుకున్నారు. మీరు వాళ్ళను కాంప్రమైజ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో దాన్ని కాంప్రమైజ్ చేసే కూడా లోకల్ ఎమ్మెల్యే గారు చేశారు. కానీ ఇదంతా ఎప్పుడైతే మా వైసీపీ మా సాక్షి మీడియా ఎప్పుడైతే వెలుగు బయటికి తీసిందో అప్పుడు మళ్ళీ వీళ్ళు యాక్షన్ మొదలు పెట్టడం జరిగింది. తెలియంగానే సస్పెండ్ చేశాము, అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాము అనుకుంటుంది చంద్రబాబు అంటున్నారు. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే నేను గల్లా మాధవి గారికి ఒకటి నేను చెప్తున్నానండి. ఎందుకంటే 15వ తేదీ ఈ ఘటన జరిగింది. ఏదైతే ఘటన అక్కడ ఏదైతే వాటర్ కనెక్షన్ కోసం 10,000 లంచం అడిగాడు. లంచం మేము ఇవ్వమన్నందుకు ఆ కుటుంబంలో సభ్యులందరినీ బయటికి లాక్కొచ్చి ఒక మహిళను దాడి చేసడం జరిగింది. అది కూడా 9 మందితో. దాన్ని కూడా ఎవరిదో ఒక ఇజ్రాయెల్తో చేయించారు. అంటే నేనేమంటానంటే మాధవి గారికి మీ లోకల్లో మీరున్నారు, గుంటూరులో మీరున్నప్పుడు 15వ తేదీ జరిగిన విషయం మీకు తెలిసి 16వ తేదీ పొద్దున్నే ఆ కుటుంబ ఏదైతే బాధితురాలు ఉందో ఆ కుటుంబ సభ్యులను మీరు పిలిపించుకోవడం వాస్తవం కాదా? ఆ కుటుంబ మీరు ఏదైతే నిందితుడు ఉన్నాడో ఆయన మీద మీరు ఆయన సెటిల్ చేయాలని చేసుకోవడానికి పిలిపించుకోవడం మీరు వాస్తవం కాదా? మీరు దీన్ని సమాధానం చెప్పండి. మీరు ఏమంటున్నారు? నేను 16వ తేదీనే పోలీసు స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసు సిఐకి ఫోన్ చేసి మీరు బైండ్ ఓవర్ చేయండి అని అంటున్నారు. కానీ ఇదంతా మాధవి గారికి తెలిసిన తర్వాతే ఎప్పుడైతే ఇది విషయం బయటకు వచ్చిందో, వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆమె 18వ తేదీ యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు 18వ తేదీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళని మధ్యలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, సిగ్గులేదా అని చెప్పి హోంమంత్రి అనిత అన్నారు. దీన్ని ఏమంటారు? నిజంగా హోంమంత్రి గారికి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీరు మహిళ ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రి, మహిళా హోంమంత్రిగా మీరు ఉన్నారు. సంఘటన ఎవరికి జరిగింది? మహిళలకు జరిగింది. మహిళలకు సంఘటన జరిగితే మహిళలను అడ్డు పెట్టుకొని చేయాల్సిన అవసరము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదండి. ఎందుకంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కూడా మేమే కాదండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కూడా ఈరోజు బయటకు వస్తారు. వాళ్ళు లోపల మదన పడుతున్నారు. మేము బయటకు వచ్చాం, ధైర్యంగా మేము బయటకు వచ్చి ఆ మహిళ తరపున మేము పోరాడుతున్నాం. మీరు ఇంకా హోమ్ మినిస్టర్ గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఈరోజు
మహిళకు అన్యాయం జరిగింది, ఇంతమంది మహిళలు ముందుకు వచ్చారంటే ఆ మహిళకు న్యాయం చేయడానికి మీరు ప్రయత్నించాలా. ఇదేదో పొలిటికల్ స్టంట్గా మేము తీసుకున్నామని మీరు అనడం నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే హోమ్ మినిస్టర్గా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే జరిగింది మహిళకు జరిగింది, ఇంత అన్యాయం జరిగింది. ఈరోజు సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అందరూ ఉండే ప్రాంతం, అందరూ ఉండే జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో ఇంత జరిగితే మీరు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ముందర పెట్టుకొని చేస్తుంది అనడం నిజంగా సిగ్గుచేటు హోంమంత్రి గారు అని నేను ఈ సందర్భంగా చెబుతున్నా. ఎందుకంటే రోజు రోజు కూడా ఈరోజు కేంద్రం కూడా ఈ పోలీసుల పనితీరు మీద ర్యాంకింగ్ ఇచ్చింది. ఎంత పడిపోయింది? మన ఆంధ్ర రాష్ట్రం 26వ ర్యాంకింగ్ పడిపోయింది. హోమ్ మినిస్టర్ గారు గుర్తుపెట్టుకొని లా అండర్ నీట్గా ఫాలో అయ్యి ఖచ్చితంగా మహిళలకు న్యాయం చేసి మంచి ర్యాంకింగ్కి వెళ్ళాలా. మీకు అవకాశం వచ్చింది మహిళగా, మీరు సద్వినియోగం చేసుకొని ఇలాంటి మీరు పొలిటికల్గా ఏదో మీకు మంచి ఇది రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లొద్దండి అని నేను ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను. మేడం, వైసీపీ వాళ్ళ హయాంలో ఇంకా ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువ జరిగినాయి, మా హయాంలో ఇంకా తగ్గినాయి అని హోంమంత్రి అనిత అన్నాడు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ జరిగే ఎప్పుడు తక్కువ జరిగే అని చెప్పడానికి కేంద్ర హోంశాఖ నివేదికలే ఉదాహరణ. ఈరోజు మనం చూసాం కేంద్ర హోంశాఖ నివేదికలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకి మన రాష్ట్రం పడిపోయింది. అంటే వీళ్ళు ప్రజల రక్షణ, మహిళల రక్షణ గాలికి వదిలేశారని అర్థమవుతూ ఉంది. మొన్ననే చూసాం కొన్ని నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఎమర్జెన్సీ కాల్ రెస్పాండ్లో ఈ కూటమి ప్రభుత్వంలో 26 నిమిషాలకి కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు, మహిళలు కానీ ప్రజలు కానీ రక్షించండి అనేసి 112 కాల్ చేసినా 26 నిమిషాల వరకు రెస్పాండ్ కావట్లేదు. దేశ యావరేజ్ అది 18 నిమిషాలు ఉందని చెప్పడం జరిగింది. అలాగే బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే 36వ ర్యాంకుకు పడిపోయింది. అంటే ఇవన్నీ ఉదాహరణలు ఈ కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణకి, మహిళల రక్షణకి ఉపయోగించట్లేదు పోలీస్ వ్యవస్థని. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇదే పోలీసుల పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి స్థానంలో ఉంది. ఈరోజు 26వ స్థానంకి పడిపోయిందంటే సిగ్గుచేటు. దానివల్ల ఈరోజు ఎంత దారుణం అంటే మన రాష్ట్రానికి ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టట్లేదు. అందువల్ల మొన్ననే మనం విన్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పాలనలో 8వ ర్యాంకుకి పడిపోయింది. అంటే ఎంత సిగ్గుచేటు. దీనికి కారణం ఏంటి? పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టట్లేదు. ఎంత అశాంతి ఉన్న రాష్ట్రం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన రాష్ట్రంలో మేము పెట్టము, మా బిజినెస్లకి రక్షణ ఉండదు అని చెప్పి అలా పడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మనం తీసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 4 ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎంత శాంతి భద్రతలు నెలకొన్నాయి, ఎంతగా మహిళలకు రక్షణ అందింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కూటమి పాలనలో రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఇది. అలాగే రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గంజాయి, మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. చూస్తే మొన్న చూసాం గుంటూరు ఇష్యూలో తీసుకుంటే ఒక మహిళని, అంటే సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా ఒక మహిళని బట్టలోడదీసి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టాడు అంటే, అది 10,000 లంచం ఇవ్వలేదు అనేసి కొట్టాడు అంటే 10,000 రూపాయల లంచం ఇవ్వలేదని మహిళని వివస్త్రం చేసి కొట్టేంత దిగజారిపోయిన సంస్కృతికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చారు. మరి హోంమంత్రి ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికి 5-6 రోజులైంది, ఎందుకు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఏం చేస్తున్నారు, ఏం ఓడబడుస్తున్నారు? ఎంతకంటే పెద్ద ఉద్యోగాలు ఏమైనా ఆవిడ చేస్తూ ఉన్నారా? మాట్లాడితే ప్రతిపక్షం మీద, జగనన్న మీద తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు ఆవిడ స్పందించట్లేదు? ఎందుకంటే అన్ని సంఘటనలు కూడా చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాగే మైలవరంలో చూసాం నిన్న మహిళల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితి. అలాగే 2 రోజుల క్రితం తీసుకుంటే కడప జిల్లా బద్వేలులో ఒక మహిళను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాకెట్ చించి కొట్టడం జరిగింది. అలాగే నెల రోజుల క్రితం కావలిలో గిరిజన మహిళను బట్టలోడదీసి కొట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంటే వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే ఒక మహిళ అయిన హోంమంత్రి ఎందుకు స్పందించట్లేదు, ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను.
ఈ మాట్లాడితే నేరస్తుల్ని ఎగ్జిబిట్ చేయాలి, బయట బహిరంగంగా నడి రోడ్డు మీద తిప్పాలి అని చెప్పి బర్త్డేకి జగనన్న బర్త్డేకి కేక్ కట్ చేస్తే ఏదో మేకనో కోడినో కోస్తేనా కేసులు పెట్టి నడి రోడ్డు మీద తిప్పారు కదా. మరి ఇంత ఘోరంగా మహిళల్ని దారుణంగా వివస్త్రలు చేసి కొడుతూ ఉండేటప్పుడు మీరెందుకు వాళ్ళని ఎగ్జిబిట్ చేయట్లేదు, వాళ్ళనేమో నడి రోడ్డు మీద బేడీలు వేసి తిప్పట్లేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఎంత దారుణంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదు, ఏం చేస్తూ ఉన్నారు అంటే మీరు స్పందించట్లేదు అంటే ఈ సంఘటనలన్నిటికీ మీరు ఆమోద ముద్ర వేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వైసీపీ వాళ్ళు లేడీస్ మధ్యలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత అంటున్నారు, దీనికి ఏం చెప్తారు? అదే అండి మీకు చెప్తూ ఉన్నాం, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. అవి మేము చెప్పడం కాదు, కేంద్ర హోంశాఖ నివేదికలు చెప్తూ ఉంది. అలాగే మీ ప్రభుత్వ నివేదికలు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉండే పరిస్థితి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని వేధించినా, లైంగికంగా వేధించినా, మహిళల్ని అల్లరిపెట్టినా వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు. వాళ్ళకి గర్భవతులను చేసి అబార్షన్స్ చేసేసినా కూడా ఎటువంటి కేసులు లేవు. వాళ్ళని చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కార్యకర్తలు ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక బలమైన చట్టాలను తీసుకొస్తామన్నారు. మరి ఏవా బలమైన చట్టాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఎంత దారుణంగా మహిళల్ని వివస్త్రం చేసి దాడి చేశారనే విషయాన్ని, ఈ దృశ్యాల్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా కూడా వాళ్ళే చీకొడతారు. చూపించి మీరు ప్రభుత్వం మీద నివేదిక ఇవ్వండి అంటే వాళ్ళే చీకొట్టే పరిస్థితి ఉంది. అలాగే తీసుకుంటే ఇలాంటి దుశ్శాసన పర్వం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా కనీసం ఖండించకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు కనీసం స్పందించట్లేదు ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, డీజీపీ గారు కానీ. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సరైన యాక్షన్ తీసుకొని పరిస్థితి. ఇలాంటి దుశ్శాసన పర్వం ఉన్న పాలన ఉన్న ప్రభుత్వానికి 15 సంవత్సరాలు కాపాడుతానని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతూ ఉన్నాను. అందుకే ఇలా ఇప్పటికైనా దీనిని చంద్రబాబు నాయుడు గారికి నిలదీయకపోతే మీరు ఉస్తాద్ భగత్ సింగ్ కాదు, ఉత్తుత్తి భగత్ సింగ్ అని ప్రజలు అనుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. దీనికి నైతిక బాధ్యత వహించి అనిత గారు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉంది. అలాగే నైతిక బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మహిళలకి రక్షణ కల్పించాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయాలని కోరుతూ ఉన్నాను. సో చూసారు కదా, వైసీపీ నేతలందరూ అనిత వంగల్పూడి అనిత రాజీనామా చేయాలి, ఆడవాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు అని చెప్పి వైసీపీ నేతలు. కెమెరామెన్ సాయితో అత్తా మహమ్మద్, RTV విజయవాడ.